నాయకుడిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, ఆయన బాధపడటం, ఆయన ఏడవటం ఇవన్నీ చూసినాక ఏ వ్యక్తి కూడా అంత మాత్రం కొంత ఆ పార్టీతో ఉన్న సన్నిహితం ఉన్నోడికి ఎవడు కూడా బాధపడకుండా ఉండలేడు. బట్ నాకు ఎక్కువ సంబంధం ఉంది ఆ పార్టీతో. ఆయన అంత బాధపడుతున్నప్పుడు ఆయన ఏడిస్తే నేను ఏడ్చాను ఇంట్లో. ఎందుకు ఇట్లా పరిస్థితి వచ్చింది అనేటువంటిది. బట్ నేను తట్టుకోలేకపోయి నేను అప్పుడు చంద్రశేఖరరావు గారు కూడా ఆయనకున్న పరిస్థితులు ఏమున్నాయో కానీ ఆయన ఈ అరెస్టును ఖండించలే ఆయన కూడా. ఓకే, ఇది కక్షపూరితంగా జరుగుతున్నటువంటిది తప్ప రాజకీయంగా కాదు ఇది అనేటువంటిది నా మనసుకు వచ్చి నేను చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా తీవ్రంగా మాట్లాడాను. చాలా తీవ్రంగా మాట్లాడి నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పాను నేను. రెండోది ఏం చెప్పానంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేంత వరకు నేను పోరాటం చేస్తానని చెప్పాను. ఆయన కొరకే టీఆర్ఎస్ పార్టీని వదిలేశాను. ఎవరి కొరకు? చంద్రబాబు కొరకు. నా రాజకీయానికి దెబ్బ తగులుతుందని నాకు తెలుసు. తగిలినా పర్వాలేదు. ఒక నాయకుడు, ఒక రాష్ట్రంలో ఒక నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్, అందులో నాకు బాస్గా ఉన్న వ్యక్తి ఇంత బాధపడుతుంటే ఇంట్లో కూర్చుంటే నా రాజకీయాల కోసం అంత స్వార్థపూరితంగా ఉండాల్సిన అవసరం లేదు ఏమండి. కాబట్టి మనం ఎక్కడో ఒకటి త్యాగం చేయాలి కదా అనే దాని మీదనే నేను టీఆర్ఎస్ పార్టీని వదిలేసిన. బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆయన కొరకు మాత్రమే.